నేను ఒకటి మాట్లాడతాను ఇప్పుడు. ఏంటంటే నాది చిల్లర కొట్టండి. చిల్లర కొట్టయితే నాకు చిల్లర కొట్టు 2018లో ఉంది. అక్కడ సాయిబుల మా కామ మా కొట్టు పక్కన ఒక కొట్టు తీసుకొని కర్రీ ప్యాంట్ పెట్టిందండి. కర్రీ ప్యాంట్ పెట్టి మా చిల్లర కొట్టు అన్నీ అమ్మేదాన్ని. నూనెలు కానీ సబ్బులు కానీ అన్నీ అమ్మేవాళ్ళం, సరుకులు అన్నీ అమ్మేవాళ్ళం. గోధుమ పిండి కానీ సబ్బులు మొత్తం అన్ని రకాలు అమ్మేవాళ్ళం. అయితే మా కొట్లో ఖాతా కూడా పెట్టిందండి. 6,000 ఖాతా వాడుకుంది. మళ్ళీ ఏం చేసింది, కర్రీ ప్యాంట్ పెట్టింది. నమ్మకంగా ఉండింది. నాకు 2 కొడుకులు. అయితే వాళ్ళ చెల్లెలకి ఒక కొడుకు. ఎందుకు చెబుతానంటే వాళ్ళ దగ్గర నేను చాలా బాధపడ్డాను, ఇబ్బంది పడ్డా. అమ్మా మాకు ఇట్లా జరుగుతుంది, పనులు లేవు, మీ పక్కనే కదా మా కొట్టు, నేను కడతాను డబ్బులు, 10,000 ఇప్పిస్తామ్మా అనింది. మా అమ్మాయిని అడిగితే మా అమ్మాయి అనింది, నాకు తెలియదు అంటే మా అమ్మని అడిగని చెప్పి మా పాప అనింది. నన్ను అడిగింది, ఏమండి శాంతి గారు ఇప్పించండి, మేము కడతాను, నేను కంటిన్యూగా కడతానండి ఆపకుండా, నేను కర్రీ ప్యాంట్ పెడతానండి, మరి కొట్టి పెట్టుకోట కావాలంటే నేనేం చేశాను, వాళ్ళని నమ్మి 10,000 ఇప్పించాను. వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, వాళ్ళు సాయిబులు చర్చికి వెళ్తారు. సాయిబులు అయితే వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు చర్చికి వెళ్తారు. ఇద్దరు చర్చికి వెళ్తా కానీ అన్నీ వాళ్ళు మోసం మాటలు, అన్నీ కూడా అబద్ధాలు వాళ్ళు ఆడేది. ఇప్పించాయండి. 2019లో ఇప్పించా. 2019లో 2వ నెలలోనో 3వ నెలలో ఇప్పించాయండి. ఇప్పిస్తే రోజువారీ కట్ల ఇల్లు మారిపోయారు. తాడేపల్లిలో ఉండేవాళ్ళు కర్రీ ప్యాంట్ తీసేశారు, ఉండవల్లి సెంటర్ వెళ్ళిపోయారండి. ఉండవల్లి సెంటర్కి వెళ్ళిపోయారు. మేము అడిగితే మేము కడతామమ్మా, ఈ కొట్లో డబ్బులు, రోజువారీ డబ్బులు కానీ అవి కానీ కట్టేస్తాం, ఇవి ఎంతైతే ఇప్పించావో అంత డబ్బులు కడతామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాకేమైంది, అసలు కట్టట్లేక వాళ్ళు ఈ రోజువారీ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేస్తే మేమేం చేసాము, రోజువారీ వాళ్ళకి కట్టేశాం, వడ్డీతో సహా కట్టేశాం. మేము 10,000 వడ్డీ వేసి కట్టేశాం. కట్టేస్తే నాకు కొట్లో డబ్బులు రావాలి, 10,000 రావాలి, వడ్డీ రావాలి, ఏమీ కట్టల వాళ్ళు. అయితే వాళ్ళ ఇంటి చుట్టూ ఇప్పుడు ఇప్పించి కూడా 7 సంవత్సరాలు నేను వాళ్ళ ఇంటి చుట్టూ నేను 4 సంవత్సరాలు తిరిగా. ఇల్లులు మారుతున్నారు పద్దాకాళ్ళు. ఇల్లులు మారిన కాడల్లో అడ్రస్ కనుక్కొని వెళ్తున్నా. ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చెయ్యి మేము ఇస్తాము, రేపురా, ఎల్లుండిరా, సాయంకాలం రా, 1 తారీఖున రా, 15 తారీఖున రా, 5వ తారీఖున రా, ఇట్లాగా సాకులు చెప్పారు నాకు. సాకులు చెప్పి తర్వాత నేను 4 సంవత్సరాలు తిరిగి అప్పుడు సీతనారులో ఉంటున్నాను. సీతనారు నుంచి నడిచెళ్ళేదాన్ని. ఉండవల్లి సెంటరు అయ్యప్ప స్వామి గుడి దాటి వెళ్ళాలి. అయ్యప్ప స్వామి గుడి దాటి కరకట్టుకెళ్ళి ఉండవల్లి సెంటర్ లాస్ట్లో చివరిలో ఉండవల్లి సెంటర్లో అటు కాలు ఒడ్డున కరకట్టుకు వచ్చింది, అటు వెళ్ళాలి నడిచి. అయితే అక్కడికి 2-3 సార్లు వెళ్ళా. ఇస్తామండి, ఇబ్బందిగా ఉంది మాకు, అది ఇది అని చెప్పుకొచ్చారు. ఎంత నమ్మకం చెప్పారంటే వాళ్ళు, అంత నమ్మకం చెప్పారంటే. సాయిబులు అండి వాళ్ళు, 2 ఆడవాళ్ళు, అక్క చెల్లెలు. వాళ్ళిద్దరికీ 3 కొడుకులు. తర్వాత ఏమైంది, ఇలాగెళ్ళి నేను గట్టిగా మాట్లాడుతుంటే, అమ్మ మరి ఈ రకంగా చేశారు, మీరు ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తట్లేదు, నాకు ఒంట్లో కూడా బాగట్లేదు, మీ దాకా ఇక్కడ దాకా వస్తున్నా అని చెప్పేసి అన్న. కొడుకులు ఎగబడిపోయారు నా వెనక్కి. కొడుకులు ఎగబడిపోయి కొడుకులు కొట్టపోయారు నన్ను. ఏమ్మా బోమ్ గారు, ఇది పద్ధతి కాదు నీకు, మీరు డబ్బులు తీసుకొని కూడా నా కొట్లో డబ్బులు కట్టాలి, రోజువారీ డబ్బులు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఏమి కట్టకుండా మీరు ఇట్లా నన్ను ఏది ఇచ్చారు, బాధ పెట్టారు నన్ను, ఈ రకంగా చేశారంటే వాళ్ళ భర్త కూడా ఆమెని తిట్టాడు, ఆమెను బూతులు తిట్టాడు కూడా. ఆమెను అట్లా తిప్పుతున్నా విడి చుట్టూ నీకు అని చెప్పి వాళ్ళ భార్యని అరిశారు. అరిసి ఏం చేశాడు, తర్వాత నాకు సెంటర్లో కనిపాడు, అమ్మ నేను కడతాలే డబ్బులు, వారానికి ఎంత కడతాలని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాక ఏమైంది, ఆయన చనిపోయాడండి. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక సరే ఆయన చనిపోయాడని చెప్పి 1 సంవత్సరం దాకా నేను అడగలేదండి. తర్వాత అడిగితే ఆయన చనిపోయాడు, నేను మా బాధల్లో ఉన్నాను, అది ఇది అని చెప్పి వచ్చింది. తర్వాత మళ్ళీ సంవత్సరం గడిచాక మళ్ళీ పోయి అడిగితే వాళ్ళ చెల్లెలు కొడుకు
ఆ కొడుకులు ఇద్దరు ముగ్గురు ఎగబడిపోయి నన్ను కొట్టపోయారు. కొట్టపోతే పక్కన ఇళ్ళల్లో అందరూ చూశారు అక్కడ వాళ్ళు. చూసి ఏంటమ్మని బయట కింద ఉండేవాళ్ళు, అద్దెలకు ఉండేవాళ్ళు, అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అడిగారు. ఏమంటే ఇలా డబ్బులు ఇప్పించాడు నేను, నన్ను చాలా బాధ పెడతారండి, డబ్బులు కట్టట్లేదు ఇల్లు, కొట్లో డబ్బులు అడుగున్నారు, నా కొట్లో డబ్బులు అడుగున్నారు, ఇల్లు సరుకులు అడుగున్నారు, ఆ డబ్బులు కట్టట్లేదు, రోజు అనిపించాయండి 10,000 అవి కట్టట్లేదండి, వడ్డీ కట్టట్లేదండి, వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధ పెడితే మేము వాళ్ళకి కట్టేశాము, వీళ్ళు మమ్మల్ని ఇప్పుడు పెడుతున్నారని చెప్పేసి అన్న. అయితే మళ్ళీ ఆ బోమ్మ పిలిచి, నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెబుతున్నావు మా వ్యవహారం, నువ్వెందుకు చెబుతావు వాళ్ళకి వీళ్ళకి, డబ్బులు అసలు ఈయన ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి అడ్డం తిరిగింది. తర్వాత కొడుకులకు అడ్డం తిరిగారు, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అని చెప్పాను. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక అతను ఉంటే అతను కూడా తీసుకెళ్ళి అడిగిస్తే ఆయన ముందేం చేశారు, ఒప్పుకున్నారు, మళ్ళీ కడతామని ఒప్పుకొని టైం పెట్టారు. మళ్ళీ ఆ టైం కట్టల, ఆ టైం అయిపోయినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరం కూడా నేను చూసా కట్టల. తర్వాత మళ్ళీ ఆయనకి చెప్తే ఆయన ఏమన్నాడు, అమ్మ మనం ఏం చేయలేము, వాళ్ళు ఆ రకంగా వాళ్ళు పెద్ద దొంగల్లాగా ఉన్నారు, అప్పులు చేసి అక్కడక్కడ అప్పులు చేసి పారిపోతట్టున్నారు వాళ్ళు, ఈ రకం చేస్తారంటే ఉండవల్లి సెంటర్లో నాయుళ్ళు పెద్దవాళ్ళు నాకు బాగా తెలుసు, వాళ్ళని బాబాయ్ అని పిలుస్తాను నేను, దొంగ మొండ వాళ్ళకి అట్టిచ్చావు నువ్వు డబ్బులు అని చెప్పి నన్ను నడిచారు రైతులు, వాళ్ళు నాయుళ్ళు, నేను బాబాయ్ అని పిలుస్తా, బాగా తెలుసు వాళ్ళు చాలామందికి ఎగ్గొట్టారే డబ్బులు తీసుకొని, నీ దొంపదాకా వాళ్ళకి అట్టిప్పించావు నువ్వే బాధల్లో ఉంటే నువ్వు వాళ్ళకి అట్టిప్పించావు నువ్వు, మేము చిన్నప్పుడు చూస్తున్నావు, నువ్వు పడే బాధలు కష్టాలు పడుతున్నావు, ఇన్ని బాధలు నువ్వు పడ్డావు, మాకు ఇళ్ళల్లో గేదెలను కాసి మరి కూలి పనులు చేసుకొని బతికావు నువ్వు, వాళ్ళకి అట్ట అడ్డం ఉండి ఇప్పించావు, వాళ్ళు పెద్ద దొంగలు అక్క చెల్లిద్దరు, వాళ్ళు చర్చిలకి వెళ్తారు బైబిల్ పట్టుకొని, అంతా వాళ్ళది మోసమేను, అబద్ధాలు ఆడతారని చెప్పేసి మాట్లాడారు. నిజంగానండి, ఒక దేవుడికి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకొని చర్చిలకి వెళ్తున్నారు, ఎంత మోసం చేస్తున్నారంటే అబద్ధం అండి. బైబిల్ పట్టుకుని వెళ్తే ఇప్పుడు అంత అబద్ధం పడితే ఒక్కళ్ళ వల్ల 10 మందికి చెడ్డ పేరు వస్తుందండి, మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలా ఎందుకు చెబుతానంటే నేను ఇన్ని రోజులు నేను ఓర్పు పట్టుకున్నా, వాళ్ళు ఇంతవరకు నాకు డబ్బులు కట్టట్లా. ఇది 2025 ఇప్పుడు 7వ నెల కూడా, ఈ సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేసింది, ఇంతవరకు కట్టలేదండి. ఫోన్ చేస్తాను, ఫోన్ నెంబర్ మార్చేసుకుంటారు, మళ్ళీ ఇంకో నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ చేస్తే ఆ నెంబర్ ఆపేసుకుంటారు, నేను చేస్తే ఒకసారి ఎత్తుతారు పెట్టేస్తారు, నా గొంతెనంగలే పెట్టేస్తారు. ఇలాగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు. నాకు కొట్లో డబ్బులు 6,000 ఆడుకున్నారు, అవి కట్టట్ల, 10,000 చేత్తో ఇప్పించాను, నేను రోజువారీ ఇప్పించా, వాళ్ళకి వడ్డీ కట్టల, అసలు కట్టల, వాళ్ళకి అసలు వడ్డీలు మేము కట్టుకున్నాం, నేను కట్టానండి వాళ్ళకి అసలు వడ్డీ, రోజువారీ వాళ్ళకి నేను కట్టాను. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వట్లేదు, ఎట్టలేదన్నా ఒక 15,000 వేసుకో, కొట్లో డబ్బులు ఆ డబ్బులు కానీ, సరే వడ్డీలు వద్దు, అసలాన్ని ఇవ్వాలి కదా, నాకు అసలాన్ని ఇవ్వాలిగా, మేము కట్టాం కదా వాళ్ళకి, నేను ఎవరికి అసలు ఎప్పుడు అట్ట ఇప్పించలేదండి, వాళ్ళ కాడే నేను మోసపోయానండి, అంత నమ్మకంగా చెప్పారు నాకు వాళ్ళు. సాయిపులు మళ్ళీ వాళ్ళు సాయిపులు అండి, చర్చికి వెళ్తారు వాళ్ళు, ఇద్దరు అక్క చెల్లెలు చర్చికి వెళ్తారు, ఇద్దరు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు, అంత అబద్ధాలండి వాళ్ళు ఆడేది, పచ్చి అబద్ధాలు ఆడతారు. ఎంత అబద్ధం అంటే అసలు ఎంత నైతారంగా ఆడతారో డబ్బులు అడిగేటప్పుడు, ఎంత మోసం చేస్తారండి వాళ్ళు, అంత మోసం చేసి ఎంతమందిని వాళ్ళు అట్ట బాధ పెడుతున్నారు. ఉండవల్లి సెంటర్ చాలామందికి అట్ట తీసుకున్నారంట, చాలామందికి అట్ట ఎగ్గొట్టేశారంట వాళ్ళు. అక్కడ నాకు నాయుళ్ళు బాబాయ్ బాగా తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు తిరిగిందాన్ని నేను, నీ దొంపదాకా వాళ్ళకి అట్ట ఇప్పించావు నువ్వు, వాళ్ళు మంచివాళ్ళు కాదే, వాళ్ళు కట్టరే, ఎంతమందికి ఎగ్గొట్టారు అక్కడ తీసుకున్న వాళ్ళు ఇళ్ళల్లో అద్దెలు కూడా సరిగ్గా కట్టరు, వాళ్ళు ఏది ఇస్తూ ఉంటారు, ఇల్లు మారుతూ ఉంటారు వాళ్ళు పెద్ద పేసి వాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇట్లాగే ఎంతోమంది అండి నోటి మంచితనం మీద ఇస్తే వాళ్ళని మోసం చేస్తున్నారు. ఎంత మోసం అంటే మా పాపను కూడా అడ్డం వండి ఇప్పించేందుకు మా పాపను కూడా చాలా యాతన పెడతానండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5-6 మా పాప అడ్డం వండి ఇప్పించింది, ఒక్కొక్కరికి 50,000 20,000 30,000 అట్లా ఇప్పిస్తే మా పాపను వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు మా పాపను బాధ పెడుతున్నారు, వాళ్ళు తింటున్నారు తిరుగుతున్నారు, అరే అప్పు చేసుకున్నామే వాళ్ళకి కట్టాలే అని ఉండాలి కదండి.
మా పాపకి సోయాను మా పాపకి డబ్బులు ఇవ్వాలి. ఎవరు? అంజలి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అంజలి. సుమలత కూడా 2 పేర్లు అమ్మాయికి. సుమలత, అంజలి. చీట్లు వేయించుకుందండి. 4 లక్షల చీట్లని కట్టించింది. 4 చీట్లు కట్టించింది. కట్టించి సగంలో ఆపేసి, నేను కట్టట్లేదు, నేను ఆపేసాను చీట్లు అని చెప్పాను. మరి కట్టిన వారికి, పాడిన వారికి, కట్టుకున్న వారికి అన్ని ఇవ్వాలి కదంటే ఆపేసినప్పుడు ఇవాళ అమ్మాయి. ఆ అబ్బాయి పైపెచ్చు మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టింది. 3 రోజులు స్టేషన్లో పెట్టింది. స్టేషన్లో ఒప్పుకొని కాగితాలు కూడా రాశాము. ఎంత 4 లక్షల చీట్లు కట్టించుకుంటే ఎంత ఇస్తానంది? 50,000 ఇస్తానంది. ఆ 50,000 కూడా ఇంతవరకు అమ్మాయి 2017లో ఆ అమ్మాయి కట్టాల్సింది. ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయి విజయవాడలో ఉంటుంది ఆ అమ్మాయి. వాళ్ళోళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళోళ్ళు ఏమంటారు? మాకు సంబంధం లేదు అంటున్నారు. ఈ రకంగా మా అమ్మాయిని ఎంత బాధ పెడుతున్నారంటే బాధ పెడుతున్నారు. ఆ అమ్మాయి స్వయం అమ్మాయి చేతిలో కట్టిన డబ్బులై. మా పాప తినకో మిషన్ కుట్టుకొని దేనికో దానికి ఉపయోగపడతాయని చెప్పి కట్టుకుందండి. 4 లక్షల చీట్లు, 4 చీట్లు వేసింది. 4 చీట్లు ఎత్తే 4 చీట్లు ఎగ్గొట్టేసి 50,000 ఇస్తాను ఒప్పుకొని, ఆ 50,000 కూడా ఇవ్వకుండా తాడేపల్లి నుంచి పారిపోయి విజయవాడలో ఉంటుందండి. ఈ రకంగా బాధ పెడుతున్నారండి. ఎందుకో అమాయక నమ్మే వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళని అయ్యో పాప అని చెప్పి నమ్ముతున్నారు చూడు, వాళ్ళని చాలా మోసం చేస్తున్నారండి. నమ్మించి మోసం చేస్తున్నారు. ఒక పెన్షన్లో చేతులు అవి కూడా మోసం చేస్తున్నారు. మా అమ్మాయి తనతో నైతనంగా మాట్లాడి మా అమ్మాయితో ఉండి, మా పాపతో ఉండి, మా పాపని చాలా ఇబ్బంది పెట్టారండి. తాడేపల్లిలో చాలా ఇబ్బంది పెట్టారు మా పాపను కూడా. ఎంత డబ్బులు మా పాప పోయినాయో. మా పాప డబ్బులు ఎన్ని పోయినాయో. మిషన్ కుట్టుకూడదు మా పాప, టైలరు. ఆ కుట్టిన డబ్బులు అట్లా వేసుకొని దేనికో దానికి వస్తాయి, దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి కట్టుకుంటే ఆ పాపని మోసం చేసి ఫ్రెండ్స్లాగా ఒక ఫ్రెండ్లాగా చేరి ఆ అమ్మాయి కాడికి నైతరంగా మాటలు చెప్పి అట్లా ముంచేశారు నా పాపని. ఇలాగా మేమే కాదండి, చాలామంది మోసపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అప్పులు ఇగాకండి, అప్పులు తీసుకోగాకండి. ఇచ్చిన వాళ్ళు కూడా అదనమైన వడ్డీలు ఇగాకండి. ఎందుకంటే అదనమైన వడ్డీలు కానుమల్లంట, 100కి 10 రూపాయలంట. ఏ లెక్కన కడతారండి ఆ డబ్బులు తెచ్చి? అట్లాగా ఇచ్చి ఒత్తిడి చేస్తున్నారు. ఇలా మనకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. అలా ఎవరు చేయగాకండి. మరి వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. డబల్ వడ్డీలు మీద వడ్డీలు వేస్తున్నారు. రేపు దెబ్బ తింటారు వాళ్ళు. వడ్డీల మీద వడ్డీలు వేసి ఎంత దెబ్బ తింటారు తెలుసా? చాలా దెబ్బ తింటారు. ఏమండి, ఎందుకు చేశానంటే వీడియో, నాకు ఒక మనిషి డబ్బులు ఇవ్వాల్సిగా దాని గురించి నేను చేశాను ఈ వీడియోని. మరి 2019 2వ నెలలోనో 3వ నెలలోనో ఇప్పించా. అప్పుడు మేము పొలం గొడవల్లో కూడా తిరుగుతున్నాం. ఆ గొడవల్లో తిరుగుతా కూడా మేము మా పక్కన ఆమె కొట్టు ఉందని ఇప్పించాం. మాది పక్కన కొట్టు, చిల్లర కొట్టు, మా పాపది టైలరు, ఆమె కర్రీ ప్యాంటు పెట్టి ఆమె బిర్యానీలు కూడా అమ్మింది, కూరలు అమ్మింది. అట్లా మోసకిచ్చిందండి. సాయిబులు ఇల్లు మారతారండి. ఒక్కసారి నిఖరంగా నిలబడరాడు, ఒక్కసారి నిఖరంగా ఉండరాళ్ళు. తాడేపల్లిలోంచి ఉండవలసి అంటారు, పాలకంపాడు నుంచి ఉండవలసి అంటారు. ఇట్ట ఇల్లు మారుతూ ఉంటారు. ఒక్కసారి స్టాండర్డ్గా ఉండరాళ్ళు. అది తీసుకున్న కాడ అద్దెలు కూడా సరిగ్గా కట్టక అక్కడి నుంచి ఒక ఇల్లు మారుతూ ఉంటారు. ఇలా చేస్తున్నారు, యాతన పెట్టారు. ఇప్పుడు నాకు ఎట్లేదన్నా 15,000 వస్తాయండి. అస్సలు ఆ కొడ్డీలు సడ్డీలు వద్దు, అస్సలు డబ్బులు మాకు అప్పు చూస్తే చాలా అనుకుంటున్నాను. నేను అదే అడిగేవాళ్ళని, అమ్మ మీరు వడ్డీ లేదు ఏమొద్దు, అసలు డబ్బులు ఇవ్వండి మాకు, అసలు ఇచ్చేసేయండి అని చెప్పి అడిగాము. ఇప్పుడు మళ్ళీ ఫోన్ నెంబరు చేస్తున్నాను, నా మాటిని ఇది ఇప్పుడే చేస్తా అంటది, ఇప్పుడే చెప్తా అంటది, పెట్టేస్తుంది ఫోను. ఇంకా మళ్ళీ ఫోన్ ఎత్తదు. అలాగ ఏది ఇస్తుందామా? ఎంత యాతన పెడతాంటే యాతన పెడుతుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? మరి బైబిల్ పట్టుకొని చర్చిలకి వెళ్తుందండి ఆమె. ఇవాళ ఆదివారం నేను కూడా చర్చికి వెళ్తున్నాను, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆమె అట్లా చేసిందండి, అట్లా చేసింది. అట్లా చేసేవారికి నాకు నమ్మకమే పోయింది. ఇంకా ఎవరు వచ్చి అడిగినా కూడా రూపాయి కూడా ఎక్కడ ఇప్పకూడదు, అడ్డ ఉండకూడదు అని బుద్ధి వచ్చింది నాకైతే. నాకు బుద్ధి వచ్చి ఇంకెవరన్నా అడిగినా కూడా నా వల్ల కాదమ్మా, నేను ఎక్కడ ఇస్తాను, నాకేమున్నది అని చెప్పేసి మాట్లాడతాను నేను. అట్లాగే ఏమండి, మీరు ఎవరు కూడా
ఇసుమంటి వీడియోలు చేస్తుందని చెప్పి తప్పుగా అనుకోవద్దు. అంటే నేనే కాదు, ఎంతోమంది మోసపోతున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఏందంటే మన వాళ్ళు బాధపడుతుంటే చూడలేకపోయాను నేను. బాధపడుతుండే ఎందుకంటే అమ్మ వ్యాపారం చేసుకునే కడతానమ్మా, డైలీ కడతానంటే పోనీలే మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పాపం ఇబ్బంది పడుతున్నారు, పనులు లేవని చెప్పి నేను దయతో ఇప్పించా. ఇప్పించినందుకు నన్ను ఇంత మోసం చేశారు. నన్ను 15,000 వడ్డీ లేకుండా. వడ్డీ వేసుకుంటే ఎక్కువ అవుతుంది. ఇంకా నాకు వడ్డీ వద్దు, నాకు అసలు డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నాను. అసలు డబ్బులు కడితే చాలని సంతోషపడతాను నేను. అసలు ఇవ్వట్లే వాళ్ళు. ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచిపోయింది. 7 సంవత్సరాలు ఇప్పటికి కూడా అడుగుతున్నా వాళ్ళని. ఇప్పుడు కూడా అడుగుతున్నా కూడా మొహం తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళ కొడుకులు కనపడతారు. కొడుకులను అడిగితే అంటారు మాకు సంబంధం లేదు, ఆమెకు మాకు సంబంధం లేదు, ఆమెను అడుక్కుపో అని అన్నారు. ఇట్లా అంటున్నారు వాళ్ళ కొడుకులు. మరి ఆ రోజు కొడుకుల కోసం, మనవాళ్ళ కోసం, కోళ్ళ కోసం, అందరి కోసం ఆ రోజు డబ్బులు తీసుకొని ఆమె కొట్టి పెట్టింది. ఇలా ఆ మాట అంటున్నారు వాళ్ళు. చూడండి, మా వీడియోలు చూడండి, నన్ను మటుకు తిట్టుకోగాకండి. ఈ చెడ్డ వీడియోలు కాదు, మంచి వీడియోలు చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఈ వీడియో చూసి ఇంకోళ్ళు తెలుసుకుంటారని. ఎందుకంటే ఎంతోమంది పాపం పక్కింటి వాళ్ళు కానీ, చేతులు కానీ, ఎవరన్నా కానీ అమ్మ ఏదో ఆపతలో ఉన్నా అనుకో ఇప్పించు నేను కడతా అని చెప్పంటే దయతో గప్పుకుని ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర కాపని పక్కన చాట ఇప్పిస్తారు. ఇప్పించేందుకు వాళ్ళ మాట నిలబెట్టలేరు. వాళ్ళు చెడ్డ పేరు చేస్తున్నారు, తీసుకొని ఎగ్గొడుతున్నారు. దాని గురించి నేను చేస్తున్నాను ఈ వీడియోను. ఎవరు కూడా దయచేసి అప్పులు మీరు తీసుకోవద్దండి, మీరు ఇంకోసారి ఇప్పియద్దండి. అడ్డం ఉండగాకండి. ఎవరు కూడా అడ్డం ఉంటే తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, అడ్డం ఉన్న వాళ్ళు పట్టుకుంటారు, ముందు మధ్యలో ఉన్న వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళని వచ్చి ఒత్తిడి చేస్తూ ఉంటారు. వీళ్ళు మానసిక బాధపడుతూ ఉంటారు. తీసుకుని వాళ్ళకి ఇప్పించి వాళ్ళు కట్టక వీళ్ళు మధ్యలో నలిగిపోతూ ఉంటారు. అట్లా ఎవరు చేయగాకండి. ఈ వీడియో చూడండి. మీకేమో తప్పు అనిపిస్తే ఇంక నేను చేసేది ఏం లేదు, మీ ఇష్టం. వీడియో చూస్తే చూడండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. సరే ఉంటానండి. చర్చి టైం అయిపోయింది, నాకు చర్చికి